ప్రవర్తిస్తామని, ఎటువంటి రాజద్వేషాలకు తావులేకుండా ఈ సభలో మర్యాదపూర్వకంగా నడుచుకుంటామని, ఈ రాష్ట్ర అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని ఈ సభాముఖంగా నేను, నా మంత్రివర్గం, నా ఎమ్మెల్యేలు మాటిస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్రతిపక్షం వారు కూడా మాకు సహకరించాలని, వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తామని కూడా తెలుపుతున్నాను అధ్యక్ష. So now I request Honorable Opposition Leader Shanmugh Sri Garu to stand and give his opening address. గౌరవనీయులైన అధ్యక్ష గారికి నమస్కారం. అధ్యక్ష, ఈరోజు నేను ప్రతిపక్ష నేతగా ఎంతైనా మాట్లాడాల్సి ఉంది. ప్రతి ఒక్క ప్రజా సమక్షంలో మా అసెంబ్లీ సాక్షిగా, మా పార్టీ ద్వారా, మా ఎమ్మెల్యేల ద్వారా, ఆ సంబంధిత మంత్రివర్యులు కానీ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ వివరణ కోరదలుచుకున్నాం అధ్యక్ష. ఆ వివరణ ఇవ్వలేని పక్షాన రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. రాజీనామా చేసే ప్రసక్తి లేదని సభాముఖంగా తెలుపుతున్నాను. I request opposition MLA Leela Manohar Garu to stand and ask his questions. Wait. నమస్కారం. అలాగే ఈ సభకు విచ్చేసిన ప్రతి ఎమ్మెల్యేకు పేరు పేరు నాకు నమస్కారాలు. అధ్యక్ష, గత కొంతకాలంగా మా నియోజకవర్గంలోని నీటి సమస్యలు ఎదుర్కొన్నాం అధ్యక్ష. వర్షం పడితే మా నియోజకవర్గంలో ప్రజలు చుక్క మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు అధ్యక్ష. ఇకపోతే మోటార్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంది అధ్యక్ష. దీనికి సరైన వివరణ ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రివర్గం నేను కోరుచున్నాను అధ్యక్ష. మినిస్టర్ పద్మ గారు to stand and give her explanation. సభా అధ్యక్షుల వారికి నా నమస్కారం. గత ప్రభుత్వం పర్లేదు ధైర్యంగా చెప్పు. ఏం పర్లేదు, ధైర్యంగా చెప్పమ్మా. అధ్యక్ష, అపోజిషన్ పార్టీ వారు అలా మాట్లాడడం ఎంత మాత్రం సరికాదు. గత ప్రభుత్వం మంచినీటిని రోజులో ఒక్కసారి మాత్రమే సరఫరా చేసేది. కానీ మా ప్రభుత్వం వచ్చాక రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం మోటార్ను వేసి మంచినీటిని సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. కానీ మీరు మోటార్ ఆన్ చేస్తున్నారు కానీ దాన్ని ఆఫ్ చేయడం లేదు అధ్యక్ష. దీనివల్ల చాలా నీరు వృధా అవుతుంది అధ్యక్ష. దీనికి సరైన పరివాహన కమిటీ ఏది అధ్యక్ష? అధ్యక్ష, మోటార్లు వేయడం ఆపడం కేవలం ఒకరికి మాత్రమే పరిమితం కాకూడదు. ఇది అందరి బాధ్యత. ఇక ముందు మేము వాటర్ కమిటీని ఏర్పాటు చేసి మంచినీటిని అందరికీ అందేటట్లు చూస్తానని ఈ అసెంబ్లీ సాక్షిగా తెలుపుతున్నాను అధ్యక్ష. Now I request opposition MLA Anand Garu to stand and ask his questions. చాలా వరకు శాంతి భద్రతలు కరువైపోతున్నాయి. ఎక్కడ చూసినా కొట్టుకుంటూ తన్నుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ర్యాగింగ్ అంటూ అమ్మాయిలను బాధ పెడుతున్నారు. దీనికి సంబంధిత హోంమంత్రి గారు లేదా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలని, దీని పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. Minister Sahasra Garu to stand and give her explanation. గౌరవనీయులైన స్పీకర్ గారికి నా నమస్కారం. అధ్యక్ష, అపోజిషన్ పార్టీ వారు మా ప్రభుత్వంపై ఇంత పెద్ద అభాండం వేయడం అమానుష్యం. ఎందుకంటే మా ప్రభుత్వం ఏ ఆడబిడ్డకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేని అపాయింట్ చేయడం జరిగింది. సంబంధిత ఎవరికైనా అమ్మాయిలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగితే సంబంధిత ఎమ్మెల్యే గాని ఇన్ఛార్జి గాని తెలిపితే వారితోనే విచారణ జరిపి వారి అంతటి వారైనా శిక్ష విధించడం జరుగుతుంది. అమ్మాయిలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇంకా కఠినమైన చట్టాలు తీసుకొస్తామని, ఫోక్సో, దిశ వంటి చట్టాలను ఇంకా కఠినంగా అమలు చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను అధ్యక్ష. ఇంకా అమ్మాయిల్ని ఇంకా ఎవరైనా ర్యాగింగ్ పేరుతో అసభ్యకరంగా దూషించిన, అసభ్యకర పదజాలంతో మాట్లాడినా వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి నియోజకవర్గానికి సంబంధిత ఫిర్యాదుల పెట్లు కూడా ఏర్పాటు చేశాం. కానీ ఇవన్నీ తెలుసుకోకుండా ప్రతిపక్షం మా ప్రభుత్వంపై అమానుష్యంగా విషం చెల్లడం రాజకీయంగా మాడుకోవాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. I request
opposition MLA Durga Prasad garu to stand and ask his questions. గౌరవనీయులైన సభాధ్యక్షుడు వారికి నమస్కారము. అధ్యక్ష, మా ప్రభుత్వంలో కరెంట్ కొరతలు ఉండే కాదు అధ్యక్ష, కానీ నేడు మా నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు కరెంటు కొరతలు ఉంటున్నాయి అధ్యక్ష. ఫ్యాన్లు, ఐఆర్పి ఫ్యాన్లు, స్మార్ట్ టీవీలు ఇవి కరెంటు లేనప్పుడు నిరుపయోగంగా ఉంటున్నాయి అధ్యక్ష. వీటిపై ఆధారపడి వాటర్ ప్లాంట్ పనిచేయనప్పుడు త్రాగునీరు కరువు వస్తుంది అధ్యక్ష. ఈ సమస్య వల్ల టాయిలెట్స్ కూడా వెళ్ళలేకపోతున్నాం అధ్యక్ష. ఈ యొక్క సమస్య వల్ల దీనికి సరైన వివరణ ఇప్పించాల్సిందిగా సభాధ్యక్షుడు వారిని కోరుకుంటున్నాను. I request Honorable Electricity Minister Pavni garu to stand and give her explanation. సభాధ్యక్షుడు వారికి నమస్కారం. అధ్యక్ష, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడడం చాలా దారుణం అధ్యక్ష. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నియోజకవర్గంలో ఉండే స్కూల్ అన్నిటికీ ఫ్యాన్లు వేయించాం అధ్యక్ష, స్విచ్ బోర్డులు వేయించాం అధ్యక్ష. డిజిటల్ క్లాస్ రూమ్ లో అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండేందుకు పెద్ద పెద్ద స్పీకర్ కనెక్షన్ కూడా పెట్టించాం అధ్యక్ష. ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉంచేందుకు మా ప్రభుత్వ యాజమాన్యం వెంటనే ఇన్వర్టర్లు కూడా ఏర్పాటు చేసింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ సభ సాక్షిగా చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం కరెంటు కోసం 200 కోట్లు ఖర్చు పెడితే ఈసారి మా ప్రభుత్వం 350 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంది అధ్యక్ష. I request opposition MLA Kirti garu to stand and ask her questions. నమస్కారం అధ్యక్ష. గత సంవత్సరం మా ప్రభుత్వం పిల్లలకు ట్యాబ్లు ఇప్పించాం అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టించాం అధ్యక్ష, ఐఎఫ్ఎల్ ప్యానల్స్ కూడా పెట్టించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పిల్లల్లో మాకంత డెవలప్మెంట్ కనిపించడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మాకు శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. మైక్ దగ్గర పెట్టుకోవాలమ్మా. I request అధ్యక్ష, గత ప్రభుత్వం పెట్టిన ఏ పథకాన్ని కూడా విద్యార్థుల దృష్ట్యా మా ప్రభుత్వం రద్దు చేయలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం ఇంకా ఎన్నో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి మంచి మంచి కార్యక్రమాలు ప్రారంభించింది అధ్యక్ష. మేము ప్రారంభించిన కార్యక్రమాలన్నీ మా విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడు మీకు వివరిస్తారు అధ్యక్ష. గవర్నీలైన అధ్యక్షుల వారికి నమస్కారములు. అధ్యక్ష, విద్యారంగంపై అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని మీకు వివరిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఎలా అయితే మట్టిలో నుండి మాణిక్యాన్ని వెలికి తీస్తామో ఆ విధంగా పిల్లల్లో ఉన్న వారి సృజనాత్మక విలువలను వెలికి తీసేలా పాఠశాలను బలోపేతం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఒక్క విద్యార్థి తల్లికి నగదు పంపిణీ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. విద్యార్థుల్లో పోషక ఆహారాన్ని అందించేందుకు గాను ఒక్క సీతమ్మ వారి మధ్యాహ్న బడి భోజన పథకం ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఎన్సీఆర్టీ సిలబస్ కు అనుగుణంగా పాఠశాలలో సిబిఎస్ మోడ్ లో రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ తో పాటు టెక్నాలజికల్ స్కిల్స్ టీచింగ్ ను కూడా కొనసాగించడం జరుగుతుంది అధ్యక్ష. పాఠశాల విస్తృతకు ప్రతి ఏటా డిఎస్సిని నిర్వహించి టీచర్ పోస్టులను అలాట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇకపోతే గత ప్రభుత్వం ట్యాబుల్ ఇచ్చిందంటుంది అధ్యక్ష. కాకపోతే ఆ ట్యాబుల్ పాడైపోతే దాన్ని బాగు చేసే నాదుడే లేడు అధ్యక్ష. గత ప్రభుత్వం తెలుగు మీడియం పాఠశాలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మార్చడం ద్వారా గ్రామంలో ఉన్న చాలా మంది విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు. కావున మా ప్రభుత్వం ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తెలుగు మీడియం పాఠశాలగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. విద్యార్థుల్లో టెక్నికల్ స్కిల్స్ ను పెంపొందించేందుకు గాను ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్స్ అనే వొకేషన్ కోర్సును పెట్టాం అధ్యక్ష. దీనికి దేవి గారిని మరియు దుర్గా ప్రసాద్ గారిని నియమించడం జరిగింది అధ్యక్ష. పర్యవేక్షణ అధికారులుగా నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఇకపోతే విద్యార్థుల్లో క్రమశిక్షణను దేశభక్తిని పెంపొందించేందుకు గాను
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ప్రోగ్రాన్ని నియమించింది అధ్యక్ష. దీనికి బివేల్ గారిని మరియు రాజేంద్ర ప్రసాద్ గారిని అధికారులుగా నియమించడం జరిగింది అధ్యక్ష. మా ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇన్ని పథకాలు చేస్తుంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. Please be silent. I request opposition MLA Ganesh Garu to stand and ask his questions. సభకు మరియు అధ్యక్షుల వారికి నా నమస్కారం. అధ్యక్ష, మా నియోజకవర్గంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధ చూపడంలో విఫలమైందని తెలియజేస్తున్నాను. నేటి బాలలే రేపు పౌరులు, కానీ ఇప్పుడే పిల్లల పరిస్థితి ఎలాగుంటే రాష్ట్ర భవిష్యత్ ఊహించుకుంటేనే భయవేస్తుంది అధ్యక్ష. దీన్ని నేను సభాముఖంగా అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి వివరణ ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి వారిని కోరుతున్నాను. I request Honorable Health Minister Abhishek Garu to stand and give his explanation. గౌరవనీయ అధ్యక్ష వారి హృదయపూర్వక నమస్కారం. అధ్యక్ష, ఆపోజిషన్ మినిస్టర్ వారు ఎమ్మెల్యే గారు మాట్లాడినది అసలు సరికాదు అధ్యక్ష. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. అతను చెప్పింది ఎలా ఉందంటే ఏదో ఎంకిపెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్లు ఎక్కడో ఉన్న పిల్లల ఆరోగ్యాన్ని తీసుకువచ్చి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ముడిపెట్టడం ఎటువంటి సరికాదని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. మేము మా ప్రభుత్వం కలిసి పిల్లల కోసం ఎన్నో రకాల ఆరోగ్య విషయంలో ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా ప్రతి ఒక్క పిల్లవాడికి పోషకాహారం అందే విధంగా ప్రతిరోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతి ఒక్క పిల్లవాడికి గుడ్డు, చెక్కి మరియు రాగి జావను అందిస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్రతి ఒక్క పిల్లవాడికి 3 నెలలకు ఒకసారి రక్త పరీక్షలు జరిగించి వారిలో మైల్డ్, మోడరేట్, సివియర్ గా విభజించి వారిలో సివియర్ గా ఉన్న వారికి ప్రతిరోజు ఒక ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ను పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. దీని కొరకు ప్రతి క్లాస్ కి ఒక చిట్టి డాక్టర్ ని నియమించి టాబ్లెట్స్ ను పంచే విధంగా కృషి చేస్తున్నాం అధ్యక్ష. దీని కొరకు రాజేంద్ర ప్రసాద్ సార్ను కమిటీ పర్యవేక్షణ అధికారిగా నియమించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అలాగే పిల్లలు శారీరకంగానే కాక మానసికంగా కూడా బాధపడే విధంగా వారికి ప్రతి వారం ఒక రోజు శుక్రవారం నాడు మాస్టర్ డ్రిల్ మరియు యోగా క్లాసులను నియమించి దానికి రాజేశ్వరి మేడం గారిని కమిటీ పర్యవేక్షణ అధికారిగా నియమించి జరిపిస్తున్నాం అధ్యక్ష. ఇన్ని పనులు చేస్తున్న మాకు అది అపోజిషన్ ఎమ్మెల్యే గారు ఇలా అంటున్న సరికాదని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. Please be silent. So now the questionnaires has been completed. Remaining questions will be discussed on tomorrow. So now the questionnaires has been completed. Remaining questions will be discussed on tomorrow. So I request all the members of this assembly, please stand up and let's begin the national anthem. All the members of this assembly, please begin the national anthem song.